కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న మొన్నటిదాకా 20 పలికిన టమాటా 40 రూపాయలకు చేరింది. అన్ని కూరగాయలు దాదాపు 40 రూపాయలకు చేరాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమ్య అందిస్తారు. ఓవైపు ఎండాకాలంలో బాణుడు భగభగలాడిస్తుంటే మరోవైపు కూరగాయల ధరలు కూడా అదే స్థాయిలో మండిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం ఎర్రగడ్డలోని రైతు బజార్లో. సాధారణంగా రైతు బజార్ ఈ సమయానికి కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటిది ఈరోజు మనం చూసినట్లయితే చాలా తక్కువ మందే ఉన్నారు. ఒకప్పుడు కేజీ 10 రూపాయలు 12 రూపాయలు పలికిన టమాటా ఈరోజు 35 రూపాయలు పలుకుతుంది. ఇక ఉల్లిపాయలు కేజీ 3 కేజీలు 20 రూపాయలకి ఇచ్చినటువంటి ఉల్లిపాయలు ఇప్పుడు చూస్తే కేజీ 15 రూపాయలు కూడా పలుకుతూ ఉన్నాయి. ఇక బీట్రూట్, క్యారెట్ వేటికవే ధరలు కూడా మండుతున్నాయి. మరోవైపు మనం చూసినట్లయితే ఆలుగడ్డ 20 రూపాయలు ఉండగా చామగడ్డలు 40 రూపాయలు, క్యాలీఫ్లవర్ కూడా 35 రూపాయలు ఉంది. ఇక మునక్కాయలు, అదేవిధంగా నిమ్మకాయలు డజన్ 30 నుంచి 34 రూపాయల వరకు కూడా పలకడం అనేది నిజంగా ఆలోచించాలి. ఇక టమాటా కేజీ 40 రూపాయల వరకు ఉంది, అంటే 38 రూపాయల వరకు పలుకుతుంది మార్కెట్లో. సాధారణంగా బయట మార్కెట్తో పోలిస్తే రైతు బజార్లో ధరలు తక్కువగా ఉంటాయి. అలాంటిది రైతు బజార్లో కూడా టమాటా 30 అంటే 38 అంటే బయట మార్కెట్లో దాదాపు 45 నుంచి 50 రూపాయల వరకు కూడా టమాటా పలుకుతుంది. ఇక వంకాయలు కూడా 24 రూపాయలు ఉండగా బెండకాయ 25 రూపాయలు. పచ్చిమిర్చి ధరలు ఒకేసారి నిజంగా ఘాటుగా ఉన్నాయని చెప్పొచ్చు. పచ్చిమిర్చి కేజీ 50 రూపాయలు పలుకుతుంటే బజ్జీ మిర్చి అంటే సాధారణంగా ఇవి హోటల్స్ వాళ్ళు మాత్రమే ఎక్కువ విలువ, అలాంటి బజ్జీ మిర్చి 65 రూపాయలు. ఇక చింతపండు ధర నిజంగా పులుపనే చెప్పాలండి. దాదాపు 100 రూపాయలు చింతపండు ధర ఉంది. ఇలా మనం ఏ కూరగాయ చూసినా సరే ప్రతి కూరగాయలు కూడా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో ఎండలు విపరీతంగా పెరగడంతో పాటు మార్కెట్కి కూరగాయలు తక్కువగా రావడం కూడా ఈ ధరల పెరుగుదలకి కారణమని తెలుస్తుంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఒక సాధారణ వ్యక్తి ఒక మార్కెట్కి వస్తే ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఒక 4-5 రకాల కూరగాయలు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు కేవలం 1 కేజీయో లేదంటే 2 కేజీల కూరగాయలు మాత్రమే ఇంటికి తీసుకెళ్ళి, ఇలాంటి పరిస్థితుల్లో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని గడపడం అంటే అత్యంత కష్టమైన పరిస్థితినే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏది లేకపోయినా గడుస్తుందేమో కానీ ఒకరోజు పాలు తాగకుండా ఉండగలరు, పెరుగు లేకుండా ఉండగలరు, కానీ ఒకరోజు కూర లేకుండా ఉండడం అనేది జరగని పని. ప్రతి ఒక్కరూ సాధారణంగా నిత్యావసరాలు అత్యంత అవసరమైన వస్తువు కూరగాయలుగా చెప్తుంటారు. అలాంటి కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుండడంతో సాధారణ మధ్యతరగతి ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఏవైనా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చర్యలు తీసుకోవడం, అదేవిధంగా మార్కెట్కి వస్తున్న రైతుల నుంచి కూరగాయలు తీసుకొచ్చడానికి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇంకేమైనా ఫెసిలిటీస్ కల్పించినట్లయితే తమకి ధరలు తక్కువలో వచ్చే అవకాశం ఉందని చెప్పి కొందరు ఇక్కడికి వచ్చినటువంటి కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి వారు చెప్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు గతంతో పోలిస్తే ఒక్కసారిగా ఆకాశాన్ని తాకునే పెరుగుతున్న వేడి కావచ్చు, అంటే కూరగాయలు మార్కెట్కి తక్కువగా రావడం, ఎండాకాలం కావడంతో మామూలుగానే ఉత్పత్తి తక్కువగా ఉండడంతో కూరగాయల ధరలు ఎక్కువగా పెరిగాయని కూడా తెలుస్తుంది. कैमरा पर्सन रमेश तो रम्या, ETV न्यूज़, हैदराबाद।